గొప్ప ఊరు దిబ్బ అంటే గిదే కావచ్చు. పేరుకు మాత్రం మాది ఇంత తోపు కంపెనీ, మాది అంత తోపు కంపెనీ అని చెప్తుంటారు కానీ లోపల చూస్తే ఏంలే మొత్తం డొల్లా అన్నట్టే ఉంది గిల కంపెనీ కథ. మళ్ళా అది మస్తు పేరువైన కంపెనీ, దాని పనితనం చూడరు ఎంత సొక్కంగా ఉందో. కానొస్తుందా కంపెనీ పేరు ఏముందో? OnePlus. ఫోన్లల్లో బాగా పేరువైన కంపెనీ ఇది, కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉన్నదట ఈ కంపెనీ వాళ్ళ కథ. అన్న ఏమైందో జర చెప్పే. మొబైల్ సర్వీస్ సెంటర్ లో ఇచ్చినాం ఫిబ్రవరిలో. డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని ఇచ్చినాం. డిస్ప్లే ఏమైందంటే లైన్స్ వస్తే మనకి డిస్ప్లే చేసి ఇచ్చిండు, మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. ఫిబ్రవరి 27 రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు చేసిస్తా అని చెప్పి 1 మంత్ నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయలేదు. కొత్త మొబైల్ ఇస్తాను ఒప్పుకున్నారు, ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు. OnePlus ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లం వస్తుంది, మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది. దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. ఆ గది సంగతి. హిమాయత్ నగర్ OnePlus ఫోన్ సర్వీస్ సెంటర్ లా ఫోన్లు రిపేరింగ్ చేస్తామని తీసుకొని నెలలు గడుస్తున్నా ఇగ చేస్తలేరట అగ చేస్తలేరట. లక్షలు ఖర్చు పెట్టి కొన్న ఫోన్లు సంవత్సరం తిరగక ముందుకే సాంకేతిక సమస్యలతోని ఖరాబ్ అవుతున్నాయట. మరి ఏ రిపేరింగ్ ఉన్నా సర్వీస్ సెంటర్కే కదా పోయేది. ఫోన్లు కొన్నప్పుడు బానే ఉందట వ్యవహారము, అటెన్క రిపేరింగ్ అనేసరికి నెలలు దగ్గర పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి మేం చెయ్యం అని చేతులు ఎత్తేస్తురట. లక్షలు పెట్టి కొన్న ఫోన్లల్లా సాంకేతిక సమస్యలు పరిష్కరించని OnePlus ను బ్యాన్ చెయ్యాలి అని కస్టమర్లు డిమాండ్ చేస్తుర్రుగా. దీని మీద సర్కార్ ముందుకొచ్చి ఏమైనా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటుర్రు. బోర్డులల్లనేమో లైఫ్ టైం గ్యారంటీ అని చెప్తారు, కానీ పనితనం చూస్తే గింత సక్కదనంగా ఉంది అని బాధపడుతుర్రు OnePlus ను వాడుతున్న బాధితులు. ఇప్పుడు అన్నదమ్ములంటే ఒక్కటే మాట ఒక్కటే పాట అన్నట్టు ఉండాలి. అసొంటిది ఒక్క పార్టీలనే ఇద్దరు అన్నదమ్ములు ఉండే వనకకుంటా తొనకకుంటా ఒక్క తీరు మాటలే మాట్లాడాలి. కానీ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములను చూడండి, ఒకళ్ళ మాటకు ఇంకొకళ్ళ మాటకు పొంతన లేకుండా ఎట్లా మాట్లాడినరో. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్ ఇచ్చింది సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు, అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. ఇన్నరా మేం 10 ఏళ్ళు వెళ్ళినాక ఎట్లాగో మీరు అధికారంలోకి వస్తారు, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అని కేటీఆర్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మంత్రి గారు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. మీకు మళ్ళా భవిష్యత్తు లేదు, 1000 జన్మలు ఎత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. నేను చెప్తున్నా మీకు. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీ అసలే అధికారంలోకి రాదట. అది చెప్పేది కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన మీరు కాదు, ఎన్నికలు వచ్చినప్పుడు జనం చెప్తారు అని అంటున్నారు కారు గుర్తు పాటోలు. సరే వస్తుందో రాదన్నది పక్కకు పెడితే అన్న వెంకటరెడ్డి ఏమో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంటే తమ్ముడేమో అధికారంలోకి రారంటే రారు అని అంటున్నాడు. అంటే సొంత అన్నమాటకు ఇలువలేదా అని చెప్పకనే చెప్తున్నట్ట, లేకుంటే వీళ్ళిద్దరికి ఒకలంటే ఇంకొకళ్ళకి పడతలేదా? అది కూడా కాకుంటే వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చి తనకు రాకపోయేసరికి కండ్ల మంట కొద్ది ఇట్లా మాట్లాడిందా? ఎందుకు ఆళ్ళ కాలే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇంత ఒట్లన్న తర్వాత మంత్రివర్గ విస్తరణలా పదవి వస్తుందా అనేది చూడాలే అని అంటారు అసెంబ్లీ ముచ్చట్లు చూసినోళ్ళు.